నిబంధనలకు విరుద్ధంగా రెండవ శనివారం అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్న కాలేజీలు పాఠశాలలకు వెళ్లి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సెలవులు ఇప్పించినట్లు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గండు శివనాగరాజు చెప్పారు. రాష్ట్ర ఏఐఎస్ఎఫ్ కౌన్సిల్ సభ్యులు పాసం వెంకటేష్, ఏఐఎస్ఎఫ్ నాయకులు మద్దినేని కిరణ్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రెండవ శనివారం సందర్భంగా అన్ని కళాశాలలు, పాఠశాలలు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటిస్తే తెనాలి నియోజకవర్గంలో మాత్రం కొన్ని విద్యా సంస్థలు అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్నాయని తెలియజేశారు. కొంతమంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని ఏఐఎస్ఎఫ్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించినట్లు చెప్పారు. ఆయా పాఠశాలలు, కళాశాలల దగ్గరకు వెళ్లి సెలవులు ప్రకటించమని కోరామని అన్నారు. అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్న కళాశాల, పాఠశాల మీద ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి వారి గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్వచ్ఛందంగా సెలవులు ప్రకటించిన వారికి ఏఐఎస్ఎఫ్ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఆదిన కోట్లు, పట్టణ కార్యదర్శి గండికోట రవికుమార్, తెనాలి నియోజకవర్గం నాయకులు తనీష్, సాయి, చింటూ, ఫిలిప్, వంశీ, కౌశిక్, పవన్, లోకేష్ తదితర విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వ ఉత్తర్వులు ధిక్కరిస్తూ కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థ స్కూళ్ళు, కళాశాలలు యథావిధిగా నిర్వహిస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఈరోజు ర్యాంకుల పేరుతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి చేసి వారు ఆత్మహత్యలు పాల్పడుతున్నారంటే మీరు ఖచ్చితంగా హంతకులు అని చెప్పి ఏఐఎస్ఎఫ్ తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు మేల్కొని శాస్త్రీయ విద్యా విధానాన్ని కంటిన్యూ చేయమని చెప్పి ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఈరోజు తెనాల్లో చాలామంది విద్యార్థులు కళాశాలలు నిర్వహిస్తూ ఉన్నారంటే ప్రభుత్వం పట్ల చిత్తశుద్ధి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పటికైనా తెనాలి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలు సెకండ్ సాటర్డే, సండే అదేవిధంగా ప్రభుత్వ సెలవు దినాల్లో ఖచ్చితంగా సెలవు ప్రకటించాలి. లేని పక్షాన ఏఐఎస్ఎఫ్గా కళాశాలల ముందు బైఠాయించి మరి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు సెకండ్ సాటర్డే అప్పుడు కొన్ని కళాశాలలు, పాఠశాలలు నిర్వహిస్తూ ఉన్నారని ఏఐఎస్ఎఫ్ దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఏఐఎస్ఎఫ్గా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలు మరి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఈ సెకండ్ సాటర్డే పూట పాఠశాలలు, కళాశాలలు నిర్వహించి విద్యార్థులను మనోవేదనకు గురి చేస్తూ ఉన్నారు. చాలామంది విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు మరి ఏఐఎస్ఎఫ్గా మా దృష్టికి తీసుకొస్తున్న తరుణంలో మరి మేము వెళ్ళి కళాశాల యాజమాన్యాలతో, ప్రిన్సిపల్స్తో మాట్లాడి మరి ఒక వారం పాటు మీరు కళాశాలలు నిర్వహించి వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. మరి గవర్నమెంట్ నిబంధనలు మీరు అనుసరించాలి, సెకండ్ సాటర్డేలు వాళ్ళు ఖచ్చితంగా సెలవు ఇవ్వాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా కోరడం జరిగింది. ఏదైతే వాళ్ళు ఒక మానసిక ఉల్లాసానికి దోహదపడుతూ ఉందో ఈ సెకండ్ సాటర్డేలు, ఆదివారం వాళ్ళు క్రీడలు ఆడుకొని మళ్ళీ తర్వాత రోజు అదేవిధంగా మరుసటి రోజు యథావిధిగా స్కూల్స్కి వెళ్ళే అవకాశం కల్పించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా కోరుతా ఉన్నాం. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల మీద విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షాన ఆ విద్యా సంస్థల ముందు విద్యార్థులందరినీ కలుపుకొని ఏఐఎస్ఎఫ్గా ప్రత్యక్షంగా ఆందోళనకు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.